హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేశాను. అది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది చేయటం కూడా చాలా సింపుల్ అండి. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను. మనకున్న పర్సన్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలి. సో నేను ఇక్కడ 7 ఎగ్స్ తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీంట్లో సాల్ట్ కన్నా రాళ్ళుప్పు, కల్లుప్పు అంటారు కదా, అది వేసుకుంటే రాక్ సాల్ట్, అది వేసుకుంటే బాగుంటుంది. ఎగ్స్ మునిగేంత వరకు వేసుకొని టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఇక్కడ ఎగ్స్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకునే దాని మీద కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్స్ బాగా కుక్ అయినా క్రాక్స్ వచ్చేస్తాయి అండ్ అలాగే మంచిగా కుక్ అవ్వకపోయినా పచ్చి పచ్చిగా ఉండి ఎగ్స్ ఒలిసేటప్పుడు నీట్గా రాదు. సో ఇక్కడ మనం కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఎగ్స్ అనేవి క్రాక్స్ లేకుండా నీట్గా ఉడుకుతాయి. సో తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని నీట్గా పీల్అవుట్ చేసుకోవాలి. పీల్అవుట్ చేసుకున్న తర్వాత మంచి వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి కర్రీలోకి కావాల్సిన ఆనియన్, మిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బగారా రైస్ కూడా మొత్తం మిక్స్ చేసి చూపిస్తున్నాను. అంత క్వాంటిటీ అవసరం లేదు. మామూలుగా అయితే 2-3 ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అలాగే మిర్చి కొంచెం స్పైస్ ఎక్కువ కాబట్టి ఒక 5 to 6 మిర్చి, తక్కువ తినే వాళ్ళైతే 1 or 2 మిర్చి అయితే సరిపోతుంది. సో మిర్చీస్ కూడా నేను కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇదంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఒక కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి రైస్లోకి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఎగ్స్కి ఇక్కడ ఎగ్ కట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఆ మిడిల్లో ఉండాల్సిన సందమామ ఎల్లో సైడ్కి వచ్చేసినట్టు, ఒకవైపు వైట్గా ఉన్నట్టు ఇక్కడ మీరు ఎగ్స్ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం కట్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. వైట్ని మాత్రమే కట్ చేయాలి. ఎల్లో కట్ చేయటం వల్ల అది ఆయిల్లో వేసినప్పుడు అదంతా బయటకు వచ్చేసి నొరగొచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకునేటప్పుడు క్లియర్గా చూసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవి వేసుకొని, ఆల్రెడీ ఎగ్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోండి. తర్వాత ఈ ఎగ్స్ అనేవి పీల్అవుట్ చేసిన ఎగ్స్ దాంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది చాలా ఎక్కువగా ఫ్రై చేసుకుంటారు, బట్ యాక్చువల్లీ మామూలుగా ఎగ్స్ డైరెక్ట్గా బాయిల్ చేసి తింటేనే చాలా హెల్దీ. ఇలా వేసుకోవడం యాక్చువల్లీ నాకైతే నచ్చదు, కానీ ఇలా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నోటికైతే, కానీ హెల్దీ అయితే కాదు. సో జస్ట్ నేనైతే లైట్గా అయితే ఫ్రై చేశాను. తర్వాత అదే ఆయిల్లోకి మనకి కర్రీ కోసమని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి, కొంచెం జింజర్ అండ్ అలాగే గార్లిక్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై, ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది మొత్తం, ఇక్కడైతే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ పడిపోయింది స్టార్టింగ్లోనే. సో అంత ఆయిల్ లేకుండా ఆ ఆయిల్ నుంచి ఆనియన్స్, మిర్చి అంతా సపరేట్ చేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ ఫ్రై చేసిన ఆనియన్స్, మిర్చి అండ్ అలాగే దాంతోపాటు ముందుగా నానబెట్టుకున్న కాజు 10 to 15 అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే కాజు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. కాకపోతే నువ్వులు ఏంటంటే బాగా బాడీకి హీట్ కాబట్టి నేను నువ్వులు అయితే స్కిప్ చేశాను. సో నువ్వుల ప్లేస్లో నేను కాజు అయితే వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వేరే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ ఫ్లవర్ అండ్ అలాగే మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. కర్రీ అయితే కొంచెం ఫుల్ స్పైసీగా ఘాటుగా కొంచెం బాగుంటుంది నోటికైతే. లేదు అంత స్పైస్ తినమనుకుంటే మీరు మిరియాలు ఇక్కడ కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు
1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం ఎగ్స్లో సాల్ట్ వేసాం కాబట్టి వీలైనంత వరకు సాల్ట్ తగ్గించుకుంటే బెటర్. మీరు తినే దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో అది కూడా కొంచెం మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మన స్పైస్కి తగ్గట్టు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా, ఇవన్నీ యాడ్ చేసుకొని పెప్పర్ పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఏమైతే మెన్షన్ చేశానో అవన్నీ మీకు బాగా స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు మిరియాలు, లేదంటే చాలా ఘాటు అనిపిస్తుంది, అవన్నీ వేసుకొని కొంచెం వాటర్, మిక్సీ పట్టిన వాటర్, మిక్సీ గిన్నె కొంచెం వాటర్ వేసేసి కలిపేసి వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే మరీ వాటరిష్గా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవటమేనండి. కొత్తిమీర యాడ్ చేసిన ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది, మీరైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.